విజయవాడలో జరిగిన విశ్రాంత ఇంజనీర్ బి వెంకటరామారావు హత్య కేసును పోలీసులు ఛేదించారు. కేర్ టేకర్ మంగ ఆమెకు సహకరించిన ఉపేంద్రరెడ్డిని అరెస్టు చేశారు. డబ్బు కోసమే రామారావును హతమార్చినట్లు పోలీసులు నిర్ధారించారు. రామారావు నిద్రిస్తుండగా దిండుతో అదిమి హత్య చేసి బీరువాలోని 90,000 రూపాయలు తీసుకుని పారిపోయినట్లు ఏసీపీ దామోదర్ తెలిపారు. ఈ ఘటన తర్వాత నిందితులు నెల్లూరు, చెన్నై, శ్రీకాళహస్తి వెళ్లారని చెప్పారు. సెల్ ఫోన్ లొకేషన్, సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించినట్లు తెలిపారు. పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఎన్టీఆర్ కాలనీలో పొద్దులూరి వెంకటరామారావు అని ఒక ఆర్ఎండ్బి ఇంజనీర్, రిటైర్డ్ ఇంజనీరు తన సొంత గృహంలో ఉంటున్నాడు. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న తర్వాత అతని కూతురు హైదరాబాద్లో ఉంటూ, చందన అని ఆవిడ కూతురు హైదరాబాద్లో ఉంటూ, అదేవిధంగా కొడుకు మెడ్రాస్లో సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటున్నాడు. ఇలా భార్య కూడా వెంకటరామారావు భార్య చనిపోయింది. 90 సంవత్సరాల తల్లితో నివాసం ఉంటున్నాడు. అయితే అతనికి వంట ఉండటానికి కేర్ టేకర్ చూసుకుంటే వాళ్ళ మదర్ని కూడా చూసుకోవడం కోసం ఈ కేసులో ముద్దాయి అయినటువంటి పల్లెపు మంగ ఈవిడికి ఫోన్ చేసి అతను రమ్మని చెప్తే 16వ తారీఖు నాడు అతను వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ రోజు అతనికి వంట వండి పెట్టింది. తర్వాత మధ్యలో ఒక 5,000 ఏమో క్యాష్ కూడా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ వెళ్ళిపోయి ఆవిడ మళ్ళీ 4వ తారీఖు ఈ యొక్క బొద్దులూరి వెంకటరామారావు ఇంట్లో జాయిన్ అయింది. జాయిన్ అయిన తర్వాత మరలా ఇవాళ రన్ అవుతా ఉన్నారు. తర్వాత కూతురు కూడా వచ్చింది. కూతురు ఒక 3 రోజులు ఉంది. 3 రోజులు ఉండి సోమవారం మొన్న వెళ్ళిపోయింది, హైదరాబాద్ వెళ్ళిపోయింది. 10వ తారీఖు నైటు ఈ యొక్క పల్లెపు మంగ వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయన్న ఆలోచనతో ఏమిరెడ్డి ఉపేంద్రరెడ్డి అని చెప్పేసి అతనిది నారాయణపురం విలేజ్, తల్లాడ మండలం, ఖమ్మం జిల్లా. అతను ఈవిడికి మోజో యాప్లో పరిచయం అయ్యి వీళ్ళిద్దరు లవ్ చేసుకోవడం జరిగింది. వీళ్ళిద్దరు కూడా కాళహస్తి వెళ్ళి, కాళహస్తి దగ్గర పక్కన మెయిన్ టెంపుల్ కాకుండా పక్క టెంపుల్లో మ్యారేజ్ చేసుకొని వచ్చేసి, అలా ఇతన్ని మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఈ మన తాడేపల్లి దగ్గర నులకపేట అనే విలేజ్లో ఈ అన్నా క్యాంటీన్ దగ్గరలో ఒక ఇల్లు అద్దెకి తీసుకొని ఉంటూ ఈ అమ్మాయి ఇక్కడ పనిచేస్తూ ఉంది. తర్వాత ఈ సంఘటన అంతా చూసిన తర్వాత వాళ్ళ అతని దగ్గర డబ్బులు ఉంటాయనే ఉద్దేశంతో పన్నమ్మాయి మళ్ళీ ఈ పల్లె మంగానే అమ్మాయి ఆ కింద దిగి గేట్కి తాళం తీసి ఇతన్ని పైకి తీసుకెళ్ళి ముందు మెయిన్ డోర్ నుంచి వెనక డోర్ నుంచి లోపలికి వచ్చేసి అతను బెడ్రూమ్లో పడుకొని ఉంటే, తల్లి ఒక బెడ్రూమ్లో పడుకొని ఉంది, ఇతను ఒక బెడ్రూమ్లో పడుకొని ఉంటే వీళ్ళు బీరువాలో ఉన్న డబ్బులు దొంగిలించాలనే ఉద్దేశంతో చంపి ఆ డబ్బులు దొంగిలించడం జరిగింది. ఆ చంపడం కూడా ఎలా అంటే ఇతను ఫస్ట్ కళ్ళల్లో కారం చల్లారు. దాని తర్వాత ఇద్దరు కలిసి వచ్చిన తర్వాత ఈ కారం చల్లిన తర్వాత వస్తే అతను నోరు మూయటమే కాకుండా అతను పడుకున్న అతని మీద ఇతను ఎక్కి పైన కూర్చొని దిండుంటే ఆ దిండుతో ఒత్తడంతో చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఈ అమ్మాయి బీరువాలో ఉన్న 90,000 క్యాష్ తీసుకొని వెళ్ళి తర్వాత దాంట్లో ఒక 2-3 చీరలు, మంచి చీరలు ఉంటే ఆ చీరలు కూడా తీసుకొని ఈ పర్సును కూడా తీసుకొని దొంగిలించుకొని వెళ్ళిపోవడం జరిగింది. ఇది అయిన తర్వాత వీళ్ళు మనకి ఇదంతా చేసుకొని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మనం ఈరోజు వాళ్ళని మనకి ఇన్ఫర్మేషన్ మీద అదే నులకపేట విలేజ్ వాళ్ళ ఇంటి దగ్గరలో మనకి ఇన్ఫర్మేషన్ మీద అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళని అడిగితే ఇది నేరం ఈ రకంగా చేశామని చెప్పడం జరిగింది. దాని మీద వాళ్ళని ఈ కేసులో బొద్దులూరి వెంకటరామారావు అనే చనిపోయిన వ్యక్తి కేసులో మర్డర్ ఫర్ గ్యాంగ్ కేసులో అతను వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది.